పర్లేదండి, నేను నడుస్తాను. అయ్యో, నేను చెప్తున్నాను కదండి, ఎక్కండి. లేదండి, నేను నడుచుకుంటే వెళ్ళిపోతాను. అవసరమైతే అడగాలి కానీ అనవసరంగా మీకెందుకు శ్రమ? అంటే నేనేమైనా మిమ్మల్ని భుజాల మీద మోసుకెళ్తానా? బండే మోస్తుంది కదండి. ఎందుకో మీకు శ్రమ కల్పించడం నాకిష్టం లేదండి. బండి ఖాళీగా ఉన్నప్పుడు మీరు నడవడం కూడా నాకిష్టం లేదండి. ఇప్పుడు ఒకరి ఇష్టాయిష్టాల గురించి ఎందుకులేండి. అవునులేండి, భార్యాభర్తలైతే కష్టసుఖాలు పంచుకోవచ్చు. ఏమన్నారు? అదేనండి, మన పెళ్లి అవ్వలేదు అంటున్నాను. ఆ, మన పెళ్ళేంటి? అబ్బా, మీకు అర్థం కాలేదా? మనకు పెళ్ళంటే మీకు పెళ్ళవలేదు, నాకు పెళ్ళవలేదు. మీకు భర్త గారు రాలేదు, నాకు భార్య గారు రాలేదు. మన ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు అంటున్నాను. అబ్బా, పోలీస్ స్టేషన్లో నవ్వలేదు కానీ ఇక్కడ ఎంత బాగా నవ్వారో. రండి, కూర్చోండి. అనవసరంగా అడిగి ఫూల్ అయ్యారు. నీ పనేదో నువ్వు చూసుకో. నాకు పనేం లేదండి, శ్రీవల్లి గారిని చూసుకోవడమే. ఏంటి? అదే, అలా చూసుకుంటూ దారి పొడుగునా వెళ్తుంటే శ్రీవల్లి కనిపించింది. లిఫ్ట్ ఇస్తానన్నా ఎక్కట్లేదు. ఫుల్లుగా ఏసీ పెట్టిన నా కారులోనే తను ఎక్కలేదు, వెనక్క పడిపోయి నీ బోడి బండి తనెందుకు ఎక్కుతుంది? వెంకటపతి రాజు గారు, చెప్పండి శ్రీవల్లి గారు. మీరు ఎక్కడి దాకా వెళ్తారు? ఆయన గారైతే నరకం దాకా తీసుకెళ్తారు. మన రూట్ సపరేట్ కదా, మీరు ఇటు చెప్తే అటు. మా ఇంటి దాకా తీసుకెళ్ళండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. హాయిగా నిన్ను కారులో ఎక్కించుకొని శ్రమ లేకుండా దిగబెడదాం అనుకున్నాను. ఈ పిచ్చి బండి ఎక్కుతున్నావు. ఏమండే పోలీస్ సారు, దీన్ని పిచ్చి బండి అనకండి. ఇది కొన్నాక నా దశ తిరిగిపోయింది. రోజుకి 2 గేదెలు, 3 ఆవులకి వైద్యం చేస్తున్నాను. ఎంత గిరాకీ అనుకున్నారు? నెలకి ₹1,00,000 సంపాదించే నన్నే పట్టించుకోలేదు, నిన్నెలా పట్టించుకుంటుంది? నమస్కారం స్వామి. మంగళం మహత్. ఆ మహత్తేదో గంగ చెల్లెళ్ళ జీవితంలో జరిగేలా చూడండి స్వామి. ఏమైంది? చెప్పవయ్యా గంగా. మా చెల్లికి సంబంధాలు అయితే వస్తాయి స్వామి, కాకపోతే వాటితో పాటు సమస్యలు కూడా వస్తున్నాయి. పెద్ద చెల్లి పెళ్లి కాకముందే మూడో చెల్లి పెళ్ళయింది. అదొక రాక్షస వివాహం లేండి. అది అలాగనేసి ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయలేం కదా. తను కూడా మొత్తానికి సంసారం లాక్కుంటూ వస్తుంది. ఇప్పుడు సమస్య ఆ అమ్మాయిది కాదు. మొదటి అమ్మాయి శ్రీవల్లి పెళ్లి చేయాలి, ఆ తరువాత రెండో అమ్మాయి పెళ్లి చేయటం సులభం అవుతుంది. ఏదైనా పూజలు పునస్కారాలు చేయాలంటే చెప్పండి, ఖర్చుకు వెనకాడకుండా చేస్తాను. ఈ స్వామివారు కూడా నిన్ను ఖర్చు పెట్టనివ్వరయ్యా. ఆయన చెప్పింది విను చాలు. నాకంటూ పిల్లలు సంసారం ఉన్నారు కాబట్టి ఏదో కమిషన్ కోసం కక్కుర్తి పడతాను, కానీ మంచి చేస్తాను. సమస్య విన్నారు కదా స్వామి, మీరే సెలవివ్వండి. వచ్చే వారం గంగమ్మ జాతర జరుగుతుంది కదా? అవును స్వామి, మా అమ్మ నాకు ఆ తల్లి పేరే పెట్టింది. పేరు పెట్టిన అమ్మ లేదు కదా? ఎక్కడుందో తెలియదు స్వామి. ఆ తల్లి తిరిగి వచ్చేంత వరకు ఈ తల్లి చుట్టూ నువ్వు వేషం కట్టి తిరగాలి గంగ. వేషమా? అవును. పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, సంసారంలో కష్టాలు వచ్చిన వాళ్ళు కావచ్చు,
రకరకాల సమస్యలు ఏమైనా ఉండొచ్చు. అమ్మవారి వేషం కట్టడం ఆనవాయితీ కదా గంగా. అవును, కానీ స్వామీజీ గారు నన్ను వేషం వేయమంటున్నారు. అవును, నువ్వు వేషం కట్టి ఆ గంగమ్మకు మొక్కు చెల్లించుకుంటే తనకు నచ్చిన వాడితో, నువ్వు మెచ్చిన వాడితోనే నీ చెల్లి పెళ్ళవుతుంది. అలాగే స్వామి. శుభం. చెప్పానా, ఇక్కడికొస్తే అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయని. వారం రోజులు ఓపిక పట్టు, ఆ తర్వాత వేషం కట్టు, నీ చెల్లిని మంచివాడి చేతిలో పెట్టు. గంగా, వెళదాం పద. వస్తాం స్వామీజీ. శుభం భూయాత్. వదిలే అమ్మా, వాళ్లతో నీకెందుకు? మీరే పోస్టర్లు వేయించారనేసి బావ గనక తెలిస్తే మీ పోస్టర్లు ఇంకొన్ని ఎక్కువ ప్రింట్ చేయించి వాటన్నిటికీ కుంకుమ బొట్టు పెట్టమని నాకే అప్పచెప్తాడు. ఎందుకంటే అప్పటికే మీరు చచ్చుంటారు కాబట్టి. తస్సదియ్య, వీడికి మన మీద నమ్మకం లేదు గాని ఆ గంగగాడిని ఆడి చెల్లెల కంటే ఎక్కువ నమ్మాడ్రా. వాళ్ళకి సపోర్ట్ చేస్తే చివరికి మిగిలేది చెప్పే అని వాడికి తెలిసిస్తుందిలే నాన్న. మనం వెళ్దాం పద. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. ఆ విషయం తెలిసాకైనా వీళ్లలో పశ్చాత్తాపం లేదేంటత్తయ్యా? చేసింది వాళ్ళ ఆనందం కోసమే అయినప్పుడు పశ్చాత్తాపం ఎందుకుంటుంది? వాళ్ళు మారరోదినా, వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి.